ఇక వంటింట్లో సిలిండర్ టెన్షన్ కు కాలం చెల్లనుందా? వంట మొదలు పెట్టే ముందు గ్యాస్ ఉందా లేదా అని చూడడం, సిలిండర్ బుక్ చేయడం, డెలివరీ కోసం ఎదురు చూడడం, ఒక్కోసారి ధరల పెరుగుదలతో లెక్కలు వేసుకోవడం, ఇలా ఎల్పీజీతో ఇళ్లలో నడిచే కథకు కేంద్రం కొత్త ముగింపు ఇవ్వాలని చూస్తుంది. సిలిండర్ మోసుకొచ్చే విధానానికి ప్రత్యామ్నాయంగా పైపుల ద్వారా నేరుగా ఇంటికి వచ్చే పీఎన్జీని విస్తరించేందుకు కేంద్రం అడుగులు వేస్తుంది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దీనిపై సూచనలు చేసింది. పీఎన్జీ సురక్షితమైనదని, పరిశుభ్రమైనదని, సమర్థవంతమైన వంట ఇంధనమని కేంద్రం చెబుతోంది. ముఖ్యంగా పశ్చిమాసియాలో సంక్షోభ సమయంలో ఎల్పీజీ సరఫరాకు ఎదురైన ఇబ్బందులు, దిగుమతులపై ఆధారపడడం. ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభ సమయంలో ఎల్పీజీ సరఫరాకు ఎదురైన ఇబ్బందులు, దిగుమతులపై ఆధారపడడం ఈ మార్పు అవసరాన్ని మరింత ముందుకు తెచ్చినట్లు కనిపిస్తోంది. అంటే రేపటి రోజుల్లో సిలిండర్ కోసం ఎదురు చూసే బదులు పైపు తిప్పితే గ్యాస్ వచ్చే వ్యవస్థను కేంద్రం ప్రోత్సహిస్తోందన్నమాట. అయితే ఈ మార్పు ఒక్క రోజులో జరిగేది కాదు. ప్రతి జిల్లాలో నోడల్ అధికారిని నియమించి ఇళ్లకు పీఎన్జీ కనెక్షన్లు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రం సూచించింది. ఆగస్టు 21న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శకులకు పంపిన లేఖలో పెట్రోలియం కార్యదర్శి నీరజ్ మిట్టల్ ఈ దిశగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే పీఎన్జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఒకే ఇంటికి ఎల్పీజీ, పీఎన్జీ 2 కనెక్షన్లు కొనసాగించకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. పీఎన్జీకి మారాలని నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా స్పందించని కుటుంబాలకు ఎల్పీజీ సరఫరాను నిలిపివేసే అవకాశముంది. ఇందుకోసం సిటీ గ్యాస్ సంస్థలు, ప్రభుత్వ చమురు కంపెనీలతో ప్రత్యేక సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ముందుగా అర్హమైన ఇళ్లను గుర్తించడం, ప్రజలకు అవగాహన కల్పించడం, అవసరమైన నోటీసులు ఇవ్వడం వంటి ప్రక్రియ సాగనుంది. అయితే పైప్ గ్యాస్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ మార్పు సాధ్యమవుతుంది. లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. దిగుమతి ఆధారిత ఎల్పీజీపై ఆధారాన్ని తగ్గించడం, ఇంధన భద్రతను పెంచడం, వినియోగదారులకు నిరంతర సరఫరా అందించడం. మరి సిలిండర్ కు నిజంగానే బై బై చెప్పే రోజులు ఎంత దూరంలో ఉన్నాయి? దిగుమతి ఆధారిత ఎల్పీజీలపై ఆధారాన్ని తగ్గించడం, ఇంధన భద్రతను పెంచడం, జిల్లా స్థాయిలో నియమించే అధికారి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సంస్థలు, చమురు కంపెనీలతో సమన్వయం చేస్తారు. హౌసింగ్ సొసైటీలు, ఆర్డబ్ల్యూఏల అనుమతులను తీసుకోవడం, వినియోగదారుల సమస్యలను పరిష్కరించడం, ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారే కుటుంబాలకు సహకరించడం, ఇవన్నీ జిల్లా యంత్రాంగం చూసుకోనుంది. అంటే పీఎన్జీ పైపులు ఉన్న ప్రాంతాల్లో ఇంటింటికి కనెక్షన్లు పెంచేందుకు ఒక వ్యవస్థను కేంద్రం సిద్ధం చేస్తోంది. నగరాల్లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న పైప్ గ్యాస్ విధానం ఇక మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం కనిపిస్తోంది.